నమస్కారం. కేఎన్ఎన్ ప్రేక్షకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. కామారెడ్డి జిల్లాలో శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అంగడి బజార్లో నిర్వహించిన ఎడ్ల బండ్ల ప్రదర్శనలో ఎమ్మెల్యే రమణారెడ్డి, ఎస్పీ చేతులరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ ఆవరణలో ఎడ్ల బండ్ల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి పట్టణాభివృద్ధి సదరు సంఘం ఆధ్వర్యంలో ఉత్సవ ఏర్పాట్లను చేశారు. ఈ ఉత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి, ఏఎస్పీ చేతనారెడ్డి, పట్టణ సీఏ చంద్రశేఖర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎడ్ల బండ్ల నిర్వాహకులకు మెమంటోలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉగాది పండుగ మన పూర్వీకుల నుంచి వచ్చిన పండుగ అన్నారు. కొత్త సంవత్సరంలో ప్రజలు, రైతులు, వ్యాపారులు, అన్ని వర్గాల ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అమ్మవార్ల దీవెనలతో చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ఉగాది పచ్చడిలాగే మన జీవితంలోనూ షడ్రుచులు ఉంటాయన్నారు. ప్రకృతితో మమేకమైన జీవితం భారతీయ సంస్కృతిలో భాగమన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు మన పూర్వీకుల నుంచి వచ్చాయన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరానికి అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గారికి, అన్ని కుల పెద్దలకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే కలిసి ఉండి ప్రతి 100 సంవత్సరాలు ఇలాగే పరంపర కొనసాగాలని, ఈ పండుగను ఇంకా దిగ్విజయంగా వైభవంగా జరగాలని కోరుకుంటూ, ఆ గ్రామ దేవతల ఆశీస్సులు అన్ని ఈ కుటుంబాల మీద ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఉగాది ఎడ్లబండ ప్రదర్శన అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంచుమించు 50 మంది భారీ ప్రదర్శన ఏర్పాటు చేయమని చాలా ఘనంగా జరుగుతుంది ఉత్సవాలు. ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ నగర ప్రజలు కానీ వచ్చి ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. కాబట్టి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి పోలీస్ శాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ అందరూ వాళ్ళ 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 శాఖ నుంచి చాలా మున్సిపల్ సిబ్బంది విశ్వనామ నూతన సంవత్సరం ఉగాది మన హిందువులకు మొట్టమొదటి తెలుగు సంప్రదాయంగా ఉగాది మొదటి పండుగని ఉగాది పచ్చడితో మరి వేప పువ్వు, మామిడికాయ, చేదు, ఉప్పు, చింతపండుతో పచ్చడితో మనం ఉగాది జరుపుకుంటాము. మరి కామారెడ్డి జిల్లాలోనే మరి అతి భారీగా ఎడ్ల ప్రదర్శన ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ కామారెడ్డి వీక్లీ మార్కెట్లో 11 రౌండ్లు, మరి ఇక్కడ నుంచి మరి గోడూరు హనుమాన్ టెంపుల్ అక్కడ 5 రౌండ్లు, మరి అక్కడ నుంచి పెద్దమ్మ టెంపుల్ అక్కడ 5 రౌండ్లు, మరి రాత్రి 9 గంటల దాకా మరి ఈ యొక్క ఎడ్ల ప్రదర్శన ఊరేగింపు జరుగుతుంది. మరి కామారెడ్డిలో 60 మందల వేసం అక్కడ కూడా బయట ఊరేగు చివరి ఊరేగింపు అక్కడ జరుగుతుంది. మరి 60 బండ్లతో కామారెడ్డిగా కొన్ని వేల సంఖ్య మరి చుట్టుపక్కల పల్లెటూరులో మొత్తం ఇక్కడ వచ్చి మరి ఎట్ల ప్రదర్శన ఎట్ల బండ్లు భారీ ఘనంగా కామారెడ్డిలో నిర్వహించుకుంటాము. మరి కామారెడ్డి పట్టణ ప్రజలు మరి ఈ యొక్క మన నూతన సంవత్సరంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కామారెడ్డి పట్టణ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వవాసనామ సంవత్సరం అందరి జీవితాల్లో సంతోషాలు, వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది ప్రతి ఒక్కరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉగాది పచ్చడిలా షెడ్యూల్ సమ్మిళితంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక, దేవాదాయ, ధర్మాదాయ శాఖల ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి సమపాలలో నడుస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉగాది పచ్చడిలా షెడ్యూల్ సమ్మిళితంగా ఉందన్నారు. వ్యవసాయం, అభివృద్ధి, పేద పిల్లలకు విద్య అందించేందుకు బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యతనిచ్చాం. విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం అన్నింటికీ నిధులు కేటాయించామని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తున్నాం. దేశంలో తెలంగాణ ఓ వెలుగు వెలగాలని ఆకాంక్షించారు. దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాలి. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి తెలంగాణ శ్రీకారం చుట్టిందన్నారు. ఫ్యూచర్ సిటీ పెట్టుబడుల నగరంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మరియు పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ పఠన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారిని, సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని, శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని, అనిల్ కుమార్ యాదవ్ గారిని, అడ్లూరు లక్ష్మణ్ గారిని, మల్రెడ్డి రంగారెడ్డి గారిని, ఈర్లపల్లి శంకర్ గారిని, ఇతర ప్రజాప్రతినిధులను,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారిని, ఉన్నతాధికారులను, వేద పండితులను అందరిని ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకులను అభినందిస్తున్నాను. ఈ విశ్వావసునామ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతో, సుఖశాంతులతో, సంక్షేమము, అభివృద్ధి సమపాలలో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ అందుబాటులో వచ్చే విధంగా, అదేవిధంగా మన మిత్రులు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్, వేద పండితుల పంచాంగ పఠనం విన్నప్పుడు ఉగాది పండుగ షడ్రుచులతో కూడుకున్న ఏదో విధంగా అయితే ప్రసాదం అందించిండ్రో అత్యధికంగా వారు నిధులను కేటాయించడం జరిగింది. ఈ ఉగాది సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవన్నీ నెరవేరాలి అని అంటే, పెట్టుబడులు రావాలి, అభివృద్ధి జరగాలి అంటే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వ యంత్రాంగం తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలనైనా చీమ చిటుక్కుమన్న అసాంఘిక శక్తులు ఎలాంటి ఒడిదుడుకులను, ఎలాంటి ఇబ్బందులను కల్పించాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఆ దిశగా నిరంతరం పర్యవేక్షణ జరుగుతూనే ఉంది. ఈరోజు పాలన పరంగా ఒక సంపూర్ణమైన నగరాన్ని ఎక్కడ నిర్మాణం జరగలేదు. దేశంలో ఉన్న నగరాలే కాస్త విస్తరించుకుంటూ వచ్చినాయి. ఆ విస్తరణ చేసిన నగరాలు అస్తవ్యస్తంగా మారడం వల్ల ఈరోజు ప్రపంచంలో మన గుర్తింపు, గౌరవం వెనుకబడిన దేశంగా అలాగే ఉండిపోయింది. అందుకే ఈరోజు ఈ దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ కొత్త నగరాల నిర్మాణం జరగాలి అంటే దానికి నమూనా ఈ దేశంలో ఎక్కడా లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఆ ఫ్యూచర్ సిటీని నిర్మించడం ద్వారా దేశానికి ఒక ఆదర్శంగా నిలబడి ఒక నమూనా నగరాన్ని ఇవాళ మనం నిర్మించాలనుకుంటున్నాం. అది కేవలం జనావాస యోగ్యమైన నగరం కాదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు. కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో ఉగాది పండుగ వేడుకలు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ విశ్వవాసునామ సంవత్సర పంచాంగ శ్రవణం చేశారు. కామారెడ్డి జిల్లా టీఎన్జిఓస్ మరియు టీజీఓ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద పండితులు ఆంజనేయ శర్మ శ్రీ విశ్వాసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేశారు. శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో రాష్ట్రం మరియు కామారెడ్డి జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయన్నారు. చిన్నపాటి ఒడిదుడుకులు ఉన్నా పాలనపరమైన ముందు చూపుతో సమస్యలు తోచాయని తెలిపారు. సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ శ్రీ విశ్వాసు నామ సంవత్సరం అందరికీ శుభాలను తీసుకురావాలని కోరారు. జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా పండితుల పంచాంగ శ్రవణం ప్రశంసిస్తూ ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన టీఎన్జిఓస్, టీజీఓ సంఘాలను అభినందించారు. పంచాంగ శ్రవణ అనంతరం ఉగాది పచ్చడి, ప్రసాదం వితరణ చేశారు. సైషా గణేశ విద్యా కనక ఋషి మహాకావ్యనాటకాదిప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్యనాటకాదిప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతి. అండ్ నెక్స్ట్ మరొక మహిళామూర్తి శ్రీమతి ఉమాపతి శ్రీ శైలజ గారు, వీరి శ్రీవారు ఉమాపతి పవన్ శర్మ గారు. వీరు బ్యాచిలర్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ప్లాంట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్. దళభక్షణం వేప పువ్వు మామిడి కాయలు ఉగరు
తర్వాత చింతపండు రసము, ఉప్పు, తర్వాత ఇంకా ఒగరు, బెల్లం, మిరియాలు, కారం. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో అంతా శుభమే జరుగుతుందని పంచాంగ శ్రవణంలో పండితులు ప్రవచించారు. ఏడాదంతా మంచి పరిణామాలే ఉంటుందని పేర్కొన్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉగాది పర్వదిన వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే దేవాలయాల్లో అర్చనలు, అభిషేకాలు, సహస్రనామార్చన, హోమాల వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటారని, అన్ని శుభాలు జరుగుతాయని వేద పండితులు పంచాంగం పఠించి రాశుల ఫలితాలు వివరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. షడ్రులతో కూడిన ఉగాది ప్రసాదాన్ని పంచాంగానికి దేవతలకు నైవేద్యం చేశారు. వర్షం 11, ధాన్యం 11, పుణ్యం 5, పాపం 5. ఆచారం రెండు తుమ్ముల వర్షము, 3 తుమ్ముల గాలి, 7 విషముల పంటలు మనం ఇచ్చి 7 విషములు. తాడే మండలం కృష్ణాజివాడి గ్రామంలో ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో పండితులు పంచాంగ శ్రవణం చేశారు. ఏ రాశుల వారికి ఎలాంటి ఫలాలు అందుతాయో తెలియజేశారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. గంగే జమునై చైవ గోదావరి సరస్వతే నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఓం అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షవీర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూభిः యశేమ దేవయితం యదాయుః. శ్రీమన్మహాగణపతి దేవతాభ్యో నమః. ధ్యానం సమర్పయామి. ఆవాహనం 14వ తారీఖు తర్వాత నెక్స్ట్ 16వ తారీఖు కూడా మంచిగానే ఉన్నది. 14 తర్వాత 16 మంచిగానే ఉన్నది.
తర్వాత 17వ తారీఖు గురువారం మంచిగానే ఉన్నది. తర్వాత 18 శుక్రవారం మంచిగానే ఉన్నది. తర్వాత దీంతో పాటుగా నెక్స్ట్ మళ్ళా 23వ తారీఖు బుధవారం కూడా మంచిగానే ఉన్నది. 23వ తారీఖు బుధవారం తర్వాత మరొకసారి నుండి రేపు 31 మంచిగానే ఉన్నది. తర్వాత 3వ తారీఖు గురువారం మంచిగానే ఉంది. 4 శుక్రవారం, 11 శుక్రవారం మంచిగానే ఉంది. 12 శనివారం పూర్ణిమ కూడా మంచిగానే ఉన్నది. తర్వాత 13వ తారీఖు ఆదివారం మంచిగానే ఉంది. 14 సోమవారం మంచిగానే ఉంది. తర్వాత 16వ తారీఖు మంచిగానే ఉంది. 17 మంచిగా ఉంది. 18 మంచిగా ఉన్నది. నాకు తెలిసి ఇప్పటికే ఏదో ఒక రోజు అందరు చేసేస్తారు. 95% మంది చేస్తారు. ఇంకొక 5% మంది ఎప్పుడు చేసుకోవాలి పంతులు? 18వ తారీఖు దాటినాక అంటే మళ్ళీ 23వ తారీఖు బుధవారం చేసుకోవచ్చు. 23 బుధవారం, 23 బుధవారం కూడా లేదు పంతులు, అవతలికి పోతా నేను. ఓరు ఒకవేళ ఉంటే ఆడోటి ఉంటే కనుక 30వ తారీఖు బుధవారం మళ్ళీ. ఇవన్నీ ఏప్రిల్ నెలల్ని మొత్తం అన్ని ఏప్రిల్ని చేసుకోండి. ఏప్రిల్లో మీరు ఈ రకంగా చేసుకుంటేనే ముందరేమని అనుకూలంగా ఉంటుంది. అట్లాగే మేలకు పోదామంటే మేలకు పోయే పరిస్థితి ఉన్నాయి. దినాలు కానీ అంత దూరం ఎందుకు ఇప్పుడే మరి అట్లా ఈ రకంగా ఇవి పూర్తి చేసుకోండి. మనకు కావాల్సిన ఏంటి ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఉగాది సందర్భంగా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో నిజాం సాగర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎస్హెచ్ఓ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ నరేష్, ప్రముఖ సమాజ సేవకులు లాల్, సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పండుగ వేళ కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన 4 చెరువులో పడి మృతి చెందారు. ఈ సంఘటన ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారంలో చోటు చేసుకుంది. పండగ పూట ఒకే కుటుంబంలో 4 మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారంలో ఉగాది పండగ వేళ విషాదకర ఘటన చోటు చేసుకుంది. చెరువులో పడి తల్లి, 2 కుమార్తెలు, కుమారుడు మృతి చెందారు. మృతులు గ్రామానికి చెందిన మౌనిక, ఆమె పిల్లలు మైథిలి, వినయ్, అక్షరగా గుర్తించారు. ఊరి చివరిలో ఉన్న చెరువు వద్దకు బట్టలు ఉతకడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు చెరువులో పడినట్లు తెలిసింది. పిల్లల మృతదేహాలు లభ్యం కాగా మౌనిక మృతదేహం కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనపై పిల్లల అమ్మమ్మ, తాతయ్యలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ అల్లుడే పిల్లల్ని చంపేసి ఉంటాడని అంటున్నారు. గతంలోనూ తమ కూతుర్ని అల్లుడు హత్య చేశాడని, ఆ సమయంలో తమకు న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత మౌనికను 2వ వివాహం చేసుకోగా ఆమెకు వినయ్ జన్మించాడని చెబుతున్నారు. మైథిలి, అక్షర తమ కూతురు పిల్లలని చెబుతారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనుమాతుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. బాబు నా పేరు సుమల. వాళ్ళకి అమ్మమ్మన అవుతా నేను. వాళ్ళను హాస్టల్లో ఉంటుంది. హాస్టల్లోకి వెళ్ళి తోలుకొచ్చిండ్రు. వాళ్ళని ఎట్లా తోలుకపోయి చంపిండ్రో తెలియదు మాకు. జారి పడ్డారని చెప్తున్నాడు సార్. అన్న మాకు న్యాయం కావాలి, ఆయనకి శిక్ష పడాలి. అప్పుడు నా బిడ్డని కూడా చంపిండు ఆయన. నా పిల్లలకు న్యాయం కావాలి సార్. ఇంతకుముందు మా అమ్మాయిని కూడా మా బిడ్డని కూడా ఆడే వేసి అంటాడు చంపేసింది. ఇప్పుడు మా పిల్లలను కూడా హాస్టల్లో ఉండే, హాస్టల్లోకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళని కూడా చెల్లకు బట్టలు ఉతుకనికి ఆయన దొరికిపోయి నూకేసి చంపేసింది. ఆయన ఇంకొక ఆమెను చేసుకున్నాడు. ఆమె కూడా ఏం ప్లాన్ వేసుకున్నాడు, ఆమె కూడా పిల్ల ఉండే, ఆమె పిల్లని కూడా చంపేసారు. చంపేసి 2 ప్లాన్ తోటి నిన్న 1 గంటలకు బట్టలు ఉతుక దొరికిపోయి ఆయన మా బిడ్డ పిల్లలు కూడా మనమారాలు అవుతారు. ఒక మనమడు చిన్న పిల్లలు ఆయన 3 చంపేశారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇచ్చిన తీసుకుపోయి లోపల కూర్చుండబెట్టింది సార్. మేము చేతులు జోడిస్తున్నాం సార్. న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.